వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులపై కేసులు, రైతుకు బేడీలపై బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టాయి. రైతులను అక్రమంగా నిర్బంధించడం సరైంది కాదన్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. కర్షకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లగచర్ల రైతులపై కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట, మహబూబాబాద్ లో పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి వినతి పత్రాలు సమర్పించాయి. 10 ఏళ్ల పాటు రైతు సంక్షేమం చూసి ఓర్వలేకనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను సైతం కాంగ్రెస్ నిర్వీర్యం చేసిందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లగచర్ల రైతులకు మద్దతుగా నిరసనల పర్వం కొనసాగింది. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్లకార్డులు ప్రదర్శించారు. మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై 3rd డిగ్రీ ప్రయోగించిందని ఆరోపిస్తూ కరీంనగర్ లో బీఆర్ఎస్ నేతలు ధర్నా నిర్వహించారు. లగచర్ల రైతులపై పెట్టిన అక్రమ కేసులకు నిరసనగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. జైల్లో ఉన్న రైతుకు గుండెపోటు వస్తే బేడీలు వేసి తీసుకుపోవడం సిగ్గుచేటని నల్గొండ బీఆర్ఎస్ నేత కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. వెంటనే రైతులను విడుదల చేయాలని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. లగచర్ల గిరిజనులు తరతరాలుగా సాగు చేసుకుంటోన్న భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం సబబు కాదని నిర్మల్ జిల్లా భైంసాలో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. అన్నదాతల చేతులకు బేడీలు వేసిన ఏకైక పార్టీ కాంగ్రెసేనన్న మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి స్థానిక నేతలతో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. లగచర్ల ఘటనపై కామారెడ్డిలోనూ నిరసన తెలిపిన బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిర, కొత్తగూడెం జిల్లా ఇల్లందులో స్థానిక బీఆర్ఎస్ నేతలు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించి నిరసన తెలిపారు.